ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే అది వినే పరిస్థితిలో ఉంది, ఇలాంటి ఇంప్రెషన్ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేయాలని ఎలా అనుకుంటుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది? మద్దతు ఉపసంహరించుకోవచ్చు కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని కోరొచ్చు కదా, ఎందుకు సైలెంట్గా ఉంటుంది? ఇప్పుడు గడిచిన 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో బిల్డ్ అవుతున్న ఒక నేరేషన్, కొత్త నేరేషన్ ఏంటి అంటే, కాస్త జనాలు ఏమన్నా తిడతారేమో, జనాలు ఏమన్నా అనుకుంటారేమో అనే ఆలోచన కూడా లేకుండా చేస్తున్న నేరేషన్ ఏంటి అంటే, సిబిఐ జగన్మోహన్ రెడ్డి కలిసిపోయారంట. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా కేంద్రంలో తమను వ్యతిరేకించే కూటమి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట సిబిఐ వింటోంది. సిబిఐకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ కప్పేశారు తరహా నేరేషన్ ఒకటి బిల్డ్ అవుతోంది. గడిచిన 2-3 ఏళ్లుగా మీరు చేస్తున్న దానికి సంబంధం లేని నేరేషన్ ఇది.